నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు రత్నం లైఫ్ స్టైల్. సరసా పిడిపి ఎలా చేయాలో చూద్దాం. శుభ్రంగా 4-5 సార్లు కన్ను వేసుకుని కడిగేసుకుని ఒక గ్లాస్ వాటర్ పోసుకుని దాంట్లో కొంచెం పసుపు, అర స్పూన్ సాల్ట్ కూడా వేసుకుని ఉడకనివ్వాలి. ఉడకబెట్టేసుకుని శుభ్రంగా ఉడికిపోయిన తర్వాత దానికి మసాలా ధనియాలు, జీలకర్ర, గసగసాలు, లవంగాలు, యాలక్కాయలు, అల్లం, వెల్లుల్లిపాయలు. ఇంకో చేప ఉడికిపోయింది. శుభ్రంగా తోలంతా తీసేసుకుని శుభ్రంగా 2 సార్లు కడిగేసి గట్టిగా పిండేసి పక్కన పెట్టుకుని మనం ముందుగా చూపించిన మసాలా అంతా మిక్సీ పట్టుకుని ప్రిపేర్ చేసుకుని పిడుపులా చేసేసి చేపలను తోలు వచ్చేసి పిడుపులా చేసేసుకోవాలి. గరం మసాలా పౌడర్ 1 స్పూను, ఒక 2 స్పూన్లు కారం, మనం ముందుగా చూపించిన మసాలా ఇవన్నీ కలిపేసి దాంట్లో పక్కన పెట్టుకోవాలి. ఒక 10 నిమిషాలు నానితే బాగుంటుంది. ఇవన్నీ దాంట్లో కలిపేసుకుని ఆల్రెడీ మనం కొంచెం సాల్ట్ వేసాం కనుక కొంచెం చూసుకుని సాల్ట్ వేసుకోవాలి. ఫ్రై చేసుకునేటప్పుడన్నా వేసుకోవచ్చు కావాలి. దీంట్లో కొంచెం వేసాను. ఇవన్నీ కలిపేసి మసాలా ముద్దతో పాటు కారం అన్నీ వేసేసి కలిపేసుకుని పక్కన పెట్టుకోవాలి. నేను తీసుకున్న ఈ చేప చిన్న సైజు చేప అనమాట. ఒక 6 ముక్కలు వచ్చాయి. వాటికి ఒక 2 కొంచెం జీలకర్ర, 1 టీ స్పూన్, 2 ఎండుమిర్చి, కరివేపాకు. ఆయిల్ మటుకు కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. నేనైతే 100 గ్రాముల ఆయిల్ వేసాను. ఒక 2 ఉల్లిపాయలు చిన్న ముక్కలు, 4 పచ్చిమిరపకాయలు. పోపు వేగిపోయిన తర్వాత పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు వేసుకుని వేయించేసుకుని మనం ముందుగా రెడీ చేసి కలిపేసి పెట్టుకున్న సొరచేప పిడుపుని దాంట్లో ఉల్లిపాయలు వేగిన తర్వాత దోరగా వేగిన తర్వాత ఉల్లిపాయలు ఆ పిడుపు దాంట్లో వేసేసుకుని బాగా పచ్చి వాసన అంతా పోయేలా వేయించుకోవాలి. మసాలా వాసన అంతా పోయేలా. ఉల్లిపాయలు వేగిపోయాయి. పిడుపు దాంట్లో వేసుకుని వేయించేసుకుని శుభ్రంగా బాగా వేగిదాకా ఉంచుకోవాలి. పొడి పొడిలాడుతూ వేగిదాకా ఉంచుకోవాలి. దీంట్లోనే కోడిగుడ్లు కూడా వేసుకుంటే బాగుంటాయి. నేనైతే ఒక 4 కోడిగుడ్లు ఉడకబెట్టేసి లాస్ట్లో వేసుకునేందుకు రెడీ చేసి పెట్టుకున్నాను పక్కన. అలా మూత పెట్టుకుని చూసుకుంటా వేయించుకుంటూ ఉండాలి. దీన్ని చేప పిడుపు చాలా బాగుంటుంది మనకి. మీకు కూడా చేప దొరికితే ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మాకు కామెంట్ చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇది చాలామంది తినే ఉంటారు నాకు తెలిసింది. కారం ఆల్రెడీ మనం ముందు వేసాం. సరిపోకపోతే సగం వేగిన తర్వాత సాల్ట్ కానీ కారం కానీ వేసుకోవాలి. కొంచెం గుడ్లు కూడా వేసుకుని లాస్ట్లో ఒక 10 నిమిషాలు దించేస్తామనక గుడ్లు కూడా వేసేసుకుని వేయించేసుకుని కొత్తిమీర వేసుకుని దించేసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా రుచిగా ఉండే సొరచేప పిడుపు రెడీ అయిపోతుంది. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరింది మాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీకు కూడా దొరుకుతాయి చేప. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.